మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత తెలంగాణకు తొలిసారిగా వస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? ఒక్కసారి బెంగాల్ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్టుంది. మన ఇండియన్స్కి, మన భారతదేశానికి ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే బెంగాల్లో మన నిగ్గం కాబట్టి, ముస్లిమ్స్ ఏరియాలో నిగ్గం కాబట్టి, ఎక్కడైతే ముస్లిమ్స్ ఉన్నారో మనకి యాంటీగా ఉన్నారో వాళ్ళందరినీ ఓడించుకొని వచ్చాం. లాస్ట్ ఫైనల్గా మనం బెంగాల్ కొట్టాం కాబట్టి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది మన భారతీయులకి. జై మోడీ. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా? 200% అవకాశం ఉంది. మేయర్ కొడతాం, సిటీ మేయర్ మందే వస్తుంది, మొత్తం స్టేట్ కూడా మనం పెడతాం. బెంగాల్ కొట్టింది లేదు, ఇది ఈజీ. బెంగాల్ కొట్టుకొచ్చామంటే ఇది ఆఫ్టర్ ఆల్ ఇది 100% కొడతాం, 200% కొడతాం. బెంగాల్లో బీజేపీ విజయానికి కారణం ఏంటి? బెంగాల్లో బీజేపీ విజయానికి కారణం ఏంటి? వాళ్ళ అరాచకాలు, ముస్లిమ్స్ అరాచకాలు, మమతా బెనర్జీ అరాచకాలు. వాళ్ళకి మొత్తం బంగ్లాదేశీలో ఒక సపోర్టు. సెకండ్ పాకిస్తాన్ అయిపోను బంగ్లాదేశ్ ఈరోజు నెగ్గపోతారు. మోడీ బహిరంగ సభకు మరుగుజ్జులు కూడా వచ్చారు. చాలా దూరం నుంచి వేలాదిగా జనాలు తరలి వస్తూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇక మరుగుజ్జులు కూడా తరలి వచ్చారు. మాట్లాడదాం వాళ్ళతోని. ఏం పేరు? అని పేరు? నా పేరు బి మల్లేష్. నేను మరుగుజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మాకు సమస్యలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ హామీలు ఒకటి కూడా చేయలేదు. మేమేమంటే ఇప్పుడు మమ్మల్ని గుర్తించాలి, మాకు రిజర్వేషన్లు కావాలి. మేము ఎమ్మెల్యేలు కావాలి. మేమంటే మోడీ గారిని కలిసేకి వచ్చాము. ఎందుకంటే మా బాధలని చెప్పుకునేకి మాకొక స్థానం అనేది మాకు ఒకటి కల్పించాలని మేము కోరుతందుకు వచ్చినాం. అలాగే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ ఒక్క హామీలు కూడా ఇప్పుడు అమలు పరచలేదు. చైర్మన్ గారు ఉన్నారు, చైర్మన్ గారు అయితే దేనికి పనికిరారు వాళ్ళు. కానీ మాటల వరకే ఉన్నారు, మాటల వరకు తిండి వరకే ఉన్నారు, కానీ ఏం పనులు చేయడు, ఎవరిని పట్టించుకోడు వికలాంగులని. ఆయన వికలాంగులకే పని మనిషి, కానీ ఆయన వికలాంగులకు ఏం పట్టించుకోడు. సో వికలాంగులను గుర్తించడంలో మొట్టమొదటిసారి దివ్యాంగులను పిలవాలని ప్రతిపాదించింది కూడా ప్రధాని మోదీ కదా. సో ఇప్పుడు మీరు మోడీ దగ్గరికి వచ్చారు మీ సమస్యలు చెప్పుకోవడానికి. మీకు నమ్మకం ఉందా మోడీ మీద? ఫుల్ నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే ఆయన ఇప్పుడు దివ్యాంగులు అంటే ఎంతో గౌరవిస్తాడు. ఆయన దివ్యాంగులు అంటే ఎంతో ఇది చేస్తాడు. ఈ దివ్యాంగులకు పేరు పెట్టింది ఆయన కదా. దివ్యాంగులను వికలాంగులను పెట్టలే ఆయన. వికలాంగుల పేరు తీసేసి దివ్యాంగులను పెట్టింది. దివ్యాంగులు అంటే ఆయనకు ఎంతో ప్రాణం, ఎంతో ప్రేమ. ఈరోజు వికలాంగులు అనే పేరు తీసేసి దివ్యాంగులని పేరు పెట్టి మమ్మల్ని, మా ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మాకు ఇస్తున్న రిజర్వేషన్ని 3% ఉన్న రిజర్వేషన్ని 4% చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. మా ఆత్మగౌరవాన్ని ఈరోజు మమ్మల్ని కూడా హింసిస్తే కానీ, ఏదైతే కుంటోడా, గుడ్డోడా, మూగోడా, సొంటోడా, పొట్టోడని ఎవరైనా కులం పేరుతో దూషిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలని చట్టం తీసుకొచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన అభిమానంతో ఈరోజు దివ్యాంగులు ఎంతోమంది, వేలాది మందిగా కదిలి వచ్చాం. అందులో మేము ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారు మా పేరు మార్చారు, మా ఆత్మగౌరవాన్ని ఇచ్చారు. మా గుండెల్లో పెట్టుకోవడానికి మేము అందరంగా సిద్ధంగా ఈరోజు ఆ బీజేపీ దివ్యాంగుల సెల్ నుంచి వేలాది మందిగా కదిలి వచ్చాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మహిళలకు పెద్దపీట వేస్తారు మోదీ. ఇప్పుడు మీరు మీ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు బాగానే అనిపిస్తుంది. కాకపోతే సార్ని ఒకసారి కలిస్తే బాగుండు. కలిస్తే ఒక్క సమస్యను ఒకటే నిమిషం, నేను ఎక్కువ కూడా చెప్పను, ఒక్క నిమిషం మేము ఎదుర్కొనే సమస్యలు సార్కి చెప్పే అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మాకు ఇప్పుడు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలే. మా మరుగుజ్జులలో ఒకరికే అమ్మాయికి ఒక్క అమ్మాయి ఉందనుకొని తనకి జాబ్ ఇవ్వడం జరిగింది. మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నాము. మళ్ళీ చదువుకొని ఎంఏ బీడీలు చేసి పిహెచ్డీలు చేసి చాలా మంది ఉన్నాము. కనీసం మేము అంగన్వాడీ టీచర్లుగాను ఆయాగాలను పనిచేస్తాం కదా. ఒక 3,000 వస్తే ఈ 3,000 పింఛన్ మాకు సరిపోతలేదు, ఈ 4,000 పింఛన్ మాకు సరిపోతలేదు. అది చేదోడు వాదోడు తప్ప మాకు ఏదైనా ఉద్యోగం లాంటిది చిన్నపాటి ఉద్యోగం ఇచ్చినా గ్రామ శాఖలోనైనా గ్రామ పంచాయతీల్లోనే ఇచ్చినా కానీ మాకు బాగుంటుందని సార్ని వేడుకోవడానికి వచ్చినాం. ఈరోజు తెలంగాణలో భారీ బహిరంగ సభ మోడీ గారు, నరేంద్ర మోడీ గారు రావడం అంటే చాలా తెలంగాణకు గర్వకారణం. అదేవిధంగా మనకు ఏదైతే
మా 2016 చట్టం ప్రకారం మరుగుజ్జులని జమ చేసిరో అదే ప్రకారంగా మరుగుజ్జులను జమ చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాది 21 రకాలను జమ చేసినట్టు మోడీ గారు వికలాంగులు అనే పేరును తీసేసి వికలాంగులు అంటే బాగలేదు, ఈ పద్ధతి బాగలేదు, మాట్లాడే విధానం వేరే రకంగా గిల్టీగా ఉందని చెప్పేసి దివ్యాంగులను పేరు పెట్టిన మోడీ గారికి మేము చేతులెత్తి దండాలను నమస్కారం చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మాకు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు వికలాంగుల మీద శ్రద్ధ వహించడం లేదు. అదేవిధంగా ఎలక్షన్ కంటే ముందల ఒక మరుగుజ్జు అమ్మాయికి మీ మరుగుజ్జులమే ఒక మరుగుజ్జు అమ్మాయికి రజనీ అనే మరుగుజ్జు అమ్మాయికి ఒకటి సిగ్నేచర్ చేసి నీకు హామీ ఇస్తా, జాబ్ వస్తే నేను గెలిస్తే ఫస్ట్ సిగ్నేచర్ మీకే చేస్తా అని చెప్పేసి జాబ్ వస్తే గెలిచిన తర్వాత జాబ్ వస్తుందని చెప్పేసి హామీ ఇచ్చిండు. అదే హామీ ప్రకారం నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఓకే, కానీ తెలంగాణలో ఒక రజనీ ఒకతే ఉందా? ఓన్లీ మరుగుజ్జు రజనీ ఒకతే ఉందా? దాదాపు ఒక 6,000 మంది 10,000 మంది చిలుకు మరుగుజ్జులు ఉంటే కనీసం ఒక్కరిని కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అవకాశాలు లేవు. మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, ఎట్లా పోషించుకోవాలి, మా జీవనోపాధులు ఎట్లా, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, బస్సులు ఫ్రీ ఇస్తాడు, పెన్షన్ పెంచుతాడు. ఇంతవరకు ఎక్కడ అసలు దివ్యాంగుల గురించి, మరుగుజ్జుల గురించి, వికలాంగుల గురించి పట్టించుకునే నాదుడే లేదు. అసలు వికలాంగుల గురించి ఆలోచించే నాదుడే లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈరోజు ముందుకు వచ్చి మీ సమస్య లేదని చెప్పేసి అడిగిన రోజులు ఇప్పటి వరకు కూడా దాఖలు లేవని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బెంగాల్ ఎన్నికల తర్వాత బెంగాల్లో అపూర్వ విజయం సాధించిన తర్వాత మోదీ తెలంగాణకు వస్తూ ఉన్నారు. బెంగాల్ లాంటి విజయం మోదీలో తెలంగాణలో చూసే అవకాశం ఉందా? 100% అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వెస్ట్ బెంగాల్లో ఎంత దరిద్రం అవుతుంది, అక్కడ వచ్చింది బీజేపీ, మళ్ళీ తెలంగాణ ఎందుకు రాదు? కంపల్సరీ తెలంగాణలో వస్తుంది బీజేపీ. ఈ బహిరంగ సభ మీద ఏం మాట్లాడతారు? ये सभा में ये जो सभा हो रहा है ये नॉर्मल सभा नहीं हो रहा है. क्यों बोले तो इसे 3rd टाइम जी मोदी जी आ रहे. फर्स्ट टाइम का देख लिए सब लोग. अभी जो भी मोदी जी बोलेंगे ना उसका अभी सभी को रिजल्ट नेक्स्ट तेलंगाना में टारगेट है. कर्नाटका तेलंगाना ये 2 जगहों पर बीजेपी आने वाली है. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన మీద ప్రజలు ఎట్లా ఉన్నారు? ప్రజల్లో ఎట్లా ఉంది? देखो कांग्रेस जब से यहाँ पर आई वो तो सब लोग देख रहे हैं. सब लोग आप लोग जाकर शॉप बाय शॉप जाकर इंटरव्यू ले सकते हैं कि रेवंत रेड्डी के कारण कितना पब्लिक स्ट्रगल कर रही है. और आप लोग पब्लिक रिव्यू भी ले सकते हैं कि रेवंत रेड्डी आकर सिर्फ बस फ्री करे, उसके ज़्यादा कुछ भी नहीं करे. रैतु बंधु बोले रैतु बंधु भी नहीं आ रहा, बैंक अकाउंट बोले बैंक अकाउंट में कुछ भी नहीं आ रहा. सो हम ये बोलना चाहते हैं. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మోదీ భారీ బహిరంగ సభకు లక్షలాది మంది జనాలు తరలి వస్తున్న పరిస్థితి. అయితే ఎండతాపం తట్టుకోలేక జనాలు విలవిల్లాడుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి వాళ్ళందరికీ ఫ్రీగా మజ్జిగ ప్యాకెట్లు పంచుతా ఉన్నాడు. మనం మాట్లాడదాం. ఏం పేరు? నా పేరు కేశవైన శ్రీధర్, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా. ఎక్కడి నుంచి ఎక్కడ మీ ప్రాపర్? హైదరాబాద్. సో ఏంటి మళ్ళీ మజ్జిగ ప్యాకెట్లు పంచుతా ఉన్నారు? మోడీ గారి సందర్భంగా ఇచ్చే సందర్భంగా ఎండలు బాగా కొడుతుంది కాబట్టి పబ్లిక్ ఇవ్వాలని కోరుకుంటే మోదీ తెలంగాణ పర్యటన గురించి ఏం మాట్లాడతారు? మోడీ గారు ఈరోజు తెలంగాణకు సుమారు 9,500 కోట్ల రూపాయల అభివృద్ధితోని కార్యక్రమం శ్రీకారం చుడుతున్న దాంట్లో భాగంలో మన మహబూబ్ నగర్లో జాతీయ రహదారి, అదే రకంగా కాజీపేట నుంచి విజయవాడ వరకు 3 లైన్లు రైల్వే లైన్లు ఇస్తున్నారు. అదే రకంగా పెట్రోలియం థర్మల్ పవర్ స్టేషన్ 6 చేస్తున్నారు. అదే రకంగా సమ్మక సారక యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. ఈ రకంగా చెప్తే పోతుంటే 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి అవుతుంది. అగ్లీబార్ తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుంది. బెంగాల్ తరహా విజయం తెలంగాణలో సాధ్యమేనా? సాధ్యమవుతుంది. ఇది స్టార్టింగ్. ఇది 21-kilometer Gazipet rail under rail bypass will eliminate bottlenecks at the junction, enabling ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరంతా? ఖమ్మం నుంచి. ఎంతమంది వచ్చారు? ఇట్లా ఎంతమంది ఉన్నారు? 40 మంది దాకా ఉన్నారు. ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఈ బిందెలు ఏమంటారు? వీటిని ఏమంటారు? నెత్తి మీద బిందె जो हमारी बहनें बेटियां उनके लिए अनेक अवसर बनने वाले. ఏం పేరు? శ్రీనివాస. ఎందుకు ఈ గెటప్ లో వచ్చావు మోడీ సభకు? మోడీ సభ కోసమా?